మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. సో ఏం జరగబోతోంది? కాక్రోచ్ జనతా పార్టీ అక్కడికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో రాజీ పడ్డట్టేనా? లేదంటే మళ్ళీ ఒక ఉద్యమ రూపంలోకి వెళ్తారా? లేదంటే ఒక రాజకీయ పార్టీగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఈ దేశాన్ని యువత పాలించాలి, లేదంటే 21 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా రేపొద్దున అసెంబ్లీలో లోక్సభలో ఉండాల్సినటువంటి బిల్లు కూడా తీసుకొస్తామని చెప్పేసి తెలంగాణ నుంచి ఒక స్టేట్మెంట్ బయటకు వస్తున్నటువంటి క్రమంలో సో ఎట్లా చూడొచ్చు సిజేపీ వ్యూహాన్ని? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. మొదటగా ప్రధాన్ రాజీనామా, దాంతో పాటు మనకు విద్యార్థులకు పరిహారం గురించి మాట్లాడడం, కేసులు ఎత్తివేయడం, ఇక్కడి వరకు సిజేపీ విజయంగా భావించాలి. కానీ దీన్ని మళ్ళీ తమ సొంతం చేసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. చూశారు కదా, వరుసగా స్టెప్ తీసుకున్న ప్రభుత్వం చూస్తే మొన్న అర్ధరాత్రికి ట్వీట్ చేసిన మోడీ, ఆ తర్వాత నిన్న మన్ కీ బాత్ లో మాట్లాడిన మోడీ చూసుకుంటే మెల్లమెల్లగా ఉద్యమాన్ని చల్లబరిచాం, కానీ దాని తర్వాత చర్యలు తీసుకోకపోతే ఇప్పుడైనా కానీ రేపైనా సరే మళ్ళీ పెట్టేస్తుందనే ధ్యాస తెలిసిన వాడిగా, అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డవాడిగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టున్నాను. మొన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తానని వెంటనే ఏర్పాటు అయిపోయింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. పలానా కోర్టు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఈ పరీక్షల లీకేజీల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఢిల్లీలో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం కాకుండా జడ్జిని కూడా దానికి కోర్టుకు నియమించింది కూడా చూసినాం మనం. అట్లా చూసుకుంటే ఆ తర్వాత నిన్న నందన్ నీలేకరి ఆధ్వర్యంలో నేను ఒక ఫాస్ట్ ట్రాక్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశాను. నిన్న పెద్ద ఎత్తున విద్యారంగ సంస్కరణ కోసం, ముఖ్యంగా ఈ నీట్ పేపర్తో పాటు దేశంలో జరుగుతున్న దేశవ్యాప్తంగా జరుగుతున్న పరీక్షలకు, రాష్ట్రాల్లో జరుగుతున్న పరీక్షలకు, ముఖ్యంగా దేశవ్యాప్త పరీక్షలకే ఎలాంటి మార్గదర్శకాలు ఉంటే బాగుంటుంది, లీగ్ కాకుండా ఏం చేయొచ్చు అని నందన్ నీలేకర్ అంటే మన అందరి గుర్తు. గతంలో ఆధార్ కార్డు సృష్టికర్త, అంటే ఆధార్ కార్డు ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఆయన కమిటీ సిఫార్సుల మేరకే జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తాను ఇదే బీజేపీ విమర్శించింది. నందన్ నీలేకరి ఎక్కడి వాడు, ఏమిటి అని రకరకాలు చేసింది. ఇప్పుడు అదే నందన్ నీలేకరి ఇవాళ మనకు ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడికి వచ్చిండు, రేపొద్దున నీటి పేపర్తో సహా ఇతర పేపర్లు లీక్ కాకుండా ఏం చేయాలని దాని మీదే పెద్ద ఎత్తున ఆయన కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోవాలని అవసరం ఉండదు. అంటే వచ్చే అకాడమిక్ ఇయర్ కాదు, ఈ అకాడమిక్ ఇయర్ లోనే ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి, పరీక్షల నిర్వహణ ఎట్లా చేయాలనే దాని మీద, అది రైల్వేస్ కావచ్చు, టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి 9 మంది కమిటీ సభ్యులతో వేశారు. ఇస్రో మొదలు కీలకమైన అన్ని శాఖల్ని కంబైన్ చేస్తున్నారు. ఎందుకంటే చూడండి, ఆధార్ అనేది ఇప్పుడు అందరికి ఆధారం అయిపోయింది. ఆప్షన్ అంటున్నా కూడా ఆధార్ లేకుండా ఏ పని జరుగుతలేదు, చూస్తున్నాం మనం. కేవలం ఆప్షన్ మాత్రమే అనుకుంటూ ఓటర్ లిస్ట్ లో కూడా తమ అనుసంధానం చేయాల్సి వచ్చింది. బ్యాంక్ అకౌంట్లకు కానీ దేనికైనా ఆధార్ కార్డు అడగకుండా ఉండలేరు. మీ ఇష్టం అంటున్నారు, ఎవరో ఒకరిద్దరు గోప్యత భంగం అనుకున్న వస్తలేదు, కానీ మనకి ఇది ఆధారం అవుతుందని చాలా మంది ఇస్తున్నారు కూడా చూస్తున్నాం. ఇక్కడికి వస్తే ఇప్పుడు ప్రభుత్వం పై చేయి అనిపిస్తుంది. ఇప్పుడు జరిగిన తర్వాత ప్రభుత్వం పై చేయి ఎందుకు అనిపిస్తుంది అంటే, ఉపరితల అంశాలు 3 పరిష్కారమైనాయి, కానీ అసలు అంశాలు పరిష్కారం కావాలి కదా. అందుకనే మన అభిజిత్ దీప్కే నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు టైఫాయిడ్ వచ్చింది, ఏదైతే మనకు ఈ ఉద్యమంలో చాలా వానకు నాడడం, ఎండకు ఎండడం ఇవన్నీ జరిగినాయి కదా, నాకు టైఫాయిడ్ వచ్చింది, అందుకని నేను ఎవరికి చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయినా, మళ్ళీ వస్తాను ఉద్యమంలో కనుక్కుంటూ, రాజకీయ పార్టీగా సమస్య లేదు, ప్రసక్తి లేదు, తప్పక ఈ సంస్కరణ కోసం ప్రయత్నం చేస్తాను. అది చిన్న స్థాయి ఎస్ఎస్ ఎగ్జామ్స్ మొదలుకొని పై స్థాయి దాకా మాత్రమే కాదు, విద్యారంగ సంస్కరణ కోసం ప్రయత్నం చేస్తారు. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన కాకుండా దాస్ వాళ్ళ అధికార ప్రతినిధి కూడా అది అభిషేక్ దాస్ కూడా అదే అన్నారు. సార్ ఇందులో ఇంకా కొన్ని ఇదే మీరు అన్నట్టు అఫ్ కోర్స్ అభిజిత్ దీప్కి ఇంతవరకు వెంటనే పొలిటికల్ అనౌన్స్మెంట్ ఇవ్వకపోయి ఉండొచ్చు, బట్ భవిష్యత్తులో దేశం కోరుతోంది, యువత కోరుతోంది అన్న సంకేతాలు కూడా రావచ్చు. సో ఎవరి వ్యూహంలో వాళ్ళు ఉంటారు. బట్ పాయింట్ ఏంటంటే, దేశంలో 750-800 పార్టీలు ఉన్నప్పటికీ ప్రజలంతా నిరాశతోటే ఉన్నారు. పార్టీలు వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రస్తుతం ఒక ఉద్యమంగా ఉంది. అవసరమైతే ఇది ఒక్కసారి ఊపందుకుంటే ప్రజలు ఏ పార్టీతోనైనా పనులు చేయించుకుంటారు. సో అది రేపు పొద్దున కాక్రోచ్ జనతా పార్టీ ఇంకొక పార్టీగా ఆవిర్భవించడంలో ఎట్లాంటి సందేహం లేదన్న ఒక ఇండైరెక్ట్ సంకేతం కూడా ఇదే కాక్రోచ్ జనతా పార్టీ నాయకుల నుంచి వస్తుంది. మంచిది అంటున్నాం. గతంలో లోక్సత్తా ఉద్యమ సంస్థ కూడా 10 ఏళ్ళు నడిచిన తర్వాత పార్టీ అయితే ఎవరు అనుకోలేదు. 97 నుంచి 2006 దాకా అయింది, కానీ మొన్న రద్దు అయింది చూసినాం కదా. అందుకనే పార్టీల సంఖ్య చూసుకుంటే శ్రీకాంత్ గారు, నేను కొంచెం దాన్ని ఎక్స్పర్ట్ 4-5 పార్టీలు రిజిస్ట్రేషన్ ఢిల్లీ తిరిగినానుగా 5,000 పార్టీలకు పైగా రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి. 5,000 పార్టీలకు పైగా. మొన్న దాదాపు 100-200 పార్టీలు రద్దు చేశారు. వరుసగా 3 ఎన్నికల్లో పోటీ చేయకపోతే, వరుసగా 10 ఏళ్ళుగా పోటీ చేయకపోతే వాళ్ళు రద్దు చేశారు. అట్లా చూసుకుంటే నిజంగా యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యే పార్టీలు 100కి మించి ఉండవు. దేశం మొత్తం చూసుకుంటే ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీ కాకుండా 100-120 మించి ఉండవు. వాటిలలో కూడా మళ్ళీ వెసులుబాట్లు ఉన్నాయి. ఒక ఎన్నికల పోటీ చేయకపోతే ఇంకో ఎన్నికల పోటీ చేస్తున్నారు, అట్లా చూస్తున్నాం. కానీ రేపు కావద్దని ఏం లేదు మనకు. రేపు పొద్దున మన
సిజేపీ అనే పార్టీ పేరే పెట్టింది కదా, వాళ్ళు పేరునే పట్టిగా ఉద్యమ సంస్థ అని పెట్టుకోవాలి ఎక్కడ కూడా. వాళ్ళ పేరు ఉంది అందులో కనుక, కాకపోతే రేపు రిజిస్ట్రేషన్ చేస్తారు. అసలు గట్టిగా మాట్లాడితే రిజిస్ట్రేషన్ కోసం ఇప్పుడే ప్రయత్నాలు మొదలైంది అనుకుంటున్నాను. ఎందుకంటే సిజేపీ పేరు మీద మొన్న కదా కవిత కదా ఆ టీఆర్ఎస్ పేరు మీద ఇంకో పార్టీ పెట్టినట్టు ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నాం అనుకోండి చాలా ఇబ్బందులు వస్తాయి. రేపు వాళ్ళ రాజకీయ పార్టీ కావాలనుకుంటే మొదలుపడితే ఇప్పుడే చేయాలి, సిజేపీ పార్టీ రిజిస్ట్రేషన్ చేయాలంటున్నాను. గతంలో ఇటువంటి రిజిస్ట్రేషన్ సమస్య వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. వైసీపీ అంటే కృష్ణయ్య అని మనకు నా మిత్రుడే మనకు మన కడప జిల్లాలో ఆయన కేసు వేశాడు. అట్లా చాలా మంది జరిగిన సందర్భాలు ఉన్నాయి. జనసేన లాంటి పార్టీ కూడా, ప్రజారాజ్యం లాంటి పార్టీ, ప్రజారాజ్యం కూడా ఓ సమస్య వచ్చింది ఇట్లాంటి వారికి. కనుక చేయొచ్చు అంటున్నారు. ఇక ముందు ఉన్న వీళ్ళ కర్తవ్యం ఏంటంటే ఇక్కడికి ఖేల్ కథన్ దుకాణం బంద్ కాదు, మొన్ననే ఆట ఇప్పుడే మొదలైంది అని ఎప్పుడు ఈ పరిష్కారం లభించక ముందు, అంటే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయక ముందు వాళ్ళు చాలా తీవ్రంగా ఆట ఇప్పుడే మొదలైంది, ఖేల్ అభి బాకీ హై కూడా అన్నారు. ఇప్పుడు నేనే అంటున్నాను, వాళ్ళు చెప్పింది కరెక్ట్. వాళ్ళు రేపు పొద్దున వరుసగా ఉద్యమాలు చేయకపోతే ఇప్పటికి ఆగింది అనుకోండి, కంది కట్టలమంటో లేకుంటే ధనియపు కట్టలమంటలాగా ఆరిపోద్ది అంటున్నారు. చింత నిప్పుల్లాగా కావాలంటే 3 అంశాలు వాళ్ళు తీసుకున్నారు. ఒకటి విద్యారంగ సంస్కరణలే తీసుకున్నారు, మంచిది అంటున్నారు. ఎందుకంటే విద్యా ఆరోగ్యాలు ముఖ్యం కనుక విద్యారంగ సంస్కరణ తీసుకుంటే మంచిది, దాని ద్వారా ప్రజలకు పోవచ్చు. దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం సార్. అంటే ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చాల్సి వస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఉద్యమం ఒకేలాగా అనిపిస్తోంది. సో ఆ రోజు లోక్పాల్ బిల్లు కోసం, ఈరోజు విద్యారంగంలో ఉన్నటువంటి సంస్కరణల కోసం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీలో అప్పుడు విద్యావంతులు ఉన్నారు, రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి సభ్యులు ఉన్నారు. అప్పుడు అంటే అరవింద్ కేజ్రీవాల్ అప్పుడు ఐఆర్ఎస్ నుంచి రిజైన్ చేసిన తర్వాత ఆయన ఒక స్వచ్ఛంద సంస్థ నడిపారు, ఓ ఫౌండేషన్ నడిపించినటువంటి వ్యక్తి, ఆయన ఆ టీంలో ఉన్నారు. ఆ తర్వాత సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఉన్నారు. ఆ తర్వాత ఇంకొక రాజకీయ విశ్లేషకులు, మీలాంటి ఒక రాజకీయ విశ్లేషకులు యోగేంద్ర యాదవ్ ఉన్నారు. సో ఇట్లా కొంతమంది కీలకమైనటువంటి ఆ పిల్లర్స్ వెనకాల ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ. బిఫోర్ లోక్పాల్ బిల్లు ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో సేమ్ అదే సీన్ ఇప్పుడు కాక్రోచ్ పార్టీ విషయంలో కూడా కనిపిస్తోంది. ఇందులో కీలకమైనటువంటి మాజీ న్యాయవాది అయినటువంటి రత్నసింగ్ ఉన్నారు, ఆయన హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. తో పాటు వైష్ణవి గౌర్ ఉన్నారు, సో ప్రజా సేవకురాలుగా ఉన్నారు, సో సంఘ సంస్కర్తగా ఉన్నారు ఆవిడ. ఆ తర్వాత అఫ్రీజ్ నవాజ్ ఉన్నారు, ఒక ఎంబీబీఎస్ సీనియర్ డాక్టర్ ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళతో పాటు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక్కడ కూడా ఉన్నారు. దాంట్లో దీపక్ బలియాన్ ఆల్మోస్ట్ 8 ఏళ్లుగా రైతు ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. సో ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు, వీళ్ళ సలహాలు ఉన్నాయి. సో వీళ్ళ సలహాలతో పాటు రేపొద్దున కాక్రోచ్ జనతా పార్టీగా ఆవిర్భవించడానికి సేమ్ ఆమ్ ఆద్మీ లాంటి ఒక బ్యాక్ అండ్ టీమ్ ఇక్కడ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది కదా. కనిపిస్తుంది, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన తప్పు ఏమిటి? ఎక్కడ డబ్బు సారా మంచిది, చాలా అభినందించాలి. నేను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా ముందే మన కేజ్రీవాల్ దగ్గర పనిచేశాను నేను. అంటే హమారా పైసా హమారా హిసాబ్ అని సుందర్ నగర్ కాలనీ ఢిల్లీలో మేము వారం రోజులు ఉద్యమం చేశాం. మన డబ్బు మన పనులు అని లెక్క అని చెప్తే, అప్పుడు ఈమె షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉండే రేషన్ షాప్ నుంచి మొదలుకొని సిమెంట్ రోడ్డు వేస్తే సిమెంట్ రోడ్డు నాణ్యత దాకా మేము పరీక్షించడం, రిపోర్ట్ ఇచ్చినాం. ఆ తర్వాత మూడు సార్లు ఎన్నికైన ఆమె పడిపోవాల్సి వచ్చింది. ఆమె సమాచార స్వేచ్ఛ హక్కు తీసుకొచ్చింది 2002లో షీలా దీక్షిత్. అందులో భాగంగా తర్వాత పార్టీ అయిన తర్వాత కూడా నేను 2 సార్లు ఆంధ్రప్రదేశ్ భవన్ లో వండుకుంటూ వారికి 49లో ఉన్న మొదటిసారి పోతాం, అప్పుడు తర్వాత 5 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రచారం చేసి వచ్చాము. కానీ వాళ్ళు చేసిన తప్పేందంటే అనుచిత ఉచితాలు మిగతా పార్టీ లాగా వీళ్ళు కూడా ఇచ్చారు కదా. సమస్య ఏంటంటే డబ్బు సారా మంచిది. లోక్సత్తాకు ఆమ్ ఆద్మీ పార్టీకి తేడా అయిందంటే లోక్సత్తా అనుచిత ఉచితాలకు వ్యతిరేకం, దాని ప్రజలు వ్యతిరేకమైంది మాకు. ఎందుకంటే వీళ్ళు ఉచితాలు లేకపోతే ఎట్లా? ఆయన ఏం చేసిండు? కేవలం డబ్బు సారా మంచిది అన్నాడు, ఉచిత విద్యుత్ అన్నాడు, విద్యా ఆరోగ్యం కూడా వేరు. ఉచిత విద్యుత్ తో పాటు అనేక రకాల హామీలు ఢిల్లీ ప్రజలకు ఇచ్చారు. వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చిండు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే ఎక్కువ ఇచ్చిండు. అది మన నష్టం చేసింది కదా. తిన్న రోజులు తిన్నారు, మళ్ళీ మన ఒక ఆరోపణ రాగానే పోయిండు. అందుకు ఎందుకు ఆరోపణలు వచ్చినాయి అంటే, ఒక రాజకీయ నాయకుడు కానీ నిలదొక్కోవాలంటే ఈ అవినీతి వ్యవస్థలో పూర్తిగా కూరుకుపోకుండా నిలదొక్కునే పరిస్థితి వచ్చింది కదా. అందులో భాగంగా ఆయన కూడా అయింది. లిక్కర్ కుంభకోణం కేసు ఎందుకు వచ్చింది? ఏదో ఒక దాని మీద వచ్చి కాలాహాయ అన్నట్టు నిప్పు లేకుండా పొగరాదు కదా, అందుకనే జరిగింది అంటున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన పొరపాటు ఏంటంటే పార్టీ పెట్టడం తప్పు కాదు, పార్టీ పెట్టిన తర్వాత 2వ సారి గెలిచిన తర్వాత దాన్ని పక్కదారి పోయింది అంటున్నాను. చాలా ఘోరాలు జరిగింది.